అంతర్జాతీయంగా మనం చూసినట్టయితే గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో అమెరికా చేసినటువంటి భీకర దాడుల్లో 3 భారతీయ సిబ్బంది చనిపోవటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి వార్త. ఈ వార్తను భారత ప్రభుత్వం కూడా ధృవీకరించింది. మరి ఎందుకు ఈ అమెరికా ఇటువంటి దాడి చేసిందనేటువంటి నేపథ్యాన్ని మనం చూసినట్టయితే ఫిబ్రవరి 28 అమెరికా ఇజ్రాయిల్ సంయుక్తంగా ప్రారంభించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఇరాన్ పైన, దాని యొక్క కాన్సిక్వెన్సెస్గా మనం చూడవచ్చు. ఎందువల్ల అంటే ఆ యుద్ధం అనేటువంటిది ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా పీస్ ట్రూస్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఒక కార్యరూపం దాల్చకపోవడం వల్ల, ఇరువైపులా అగ్రిమెంట్స్ అనేవి కుదరకపోవడం వల్ల, ఒక అండర్స్టాండింగ్ అనేటువంటిది రాకపోవడం వల్ల యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. అలాగే అమెరికా కూడా దాడుల్ని ఇరాన్ పైన చేస్తోంది, ఇరాన్ కూడా రిటాలియేట్ చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో భారతీయ సిబ్బందిపై జరిగినటువంటి దాడి ఏంటి, దానికి సంబంధించినటువంటి కారణాలను ఇప్పుడు మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. హెర్మూజ్ స్ట్రైట్ అనేటువంటిది మనందరికీ కూడా వార్తల్లో వస్తున్నటువంటి అంశం. ప్రపంచంలో 20% క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఎల్పిజి కానివ్వండి, గ్యాసోలిన్ కానివ్వండి, వీటి యొక్క రవాణా ఆ ప్రాంతం నుండే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల ఇరాన్ ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా దిగ్బంధం చేసింది, బ్లాక్అవుట్ చేసినటువంటి నేపథ్యంలో హెర్మూజ్ స్ట్రైట్ను మూసివేసింది. మరి ఎప్పుడైతే ఈ విధంగా ఒక చర్య తీసుకునేందో అమెరికా రిపీటెడ్గా ఇరాన్తో సంప్రదింపులు జరిగింది. హెర్మూజ్ అనేటువంటిది మూసివేయటం సమంజసం కాదని చెప్పినా కూడా అమెరికా ఇరాన్ యొక్క పోర్ట్స్ను దిగ్బంధించినటువంటి కారణం వల్ల ఇటువంటి చర్యకు మేము పాల్పడవలసి వచ్చింది అని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా కూడా తన పట్టును వదలటం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వీళ్ళ మధ్య ఉన్నటువంటి పవర్ స్ట్రగుల్ ఏదైతే ఉందో బలి అయ్యేది ఎవరు అని చూస్తే ఆయిల్ పరంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమవుతోంది. అలాగే మనం చూసినట్టు భారత సంతతికి చెందినటువంటి వాళ్ళు సిబ్బందిని టార్గెట్గా చేసుకొని ఈ విధంగా దాడులు చేస్తున్నారు అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అసలు ఈ దాడిని భారత ప్రభుత్వం తీవ్రమైనటువంటి పదజాలంతో ఖండించింది. అలాగే అమెరికాపై ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఇది ఫస్ట్ టైం కాదండి, సెకండ్ టైం. ఈ వారంలోనే జరిగినటువంటి దాడుల్లో మ్యారీవ్యాక్స్ అనేటువంటి ఒక వెజల్, ఆ మ్యారీవ్యాక్స్ అనేటువంటి వెజల్లో కూడా పాలో ఫ్లాగ్డ్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ పై దాడి జరిగింది. అందులో కూడా 24 క్రూ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భారతీయులే. కానీ వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ప్రాణాపాయం అక్కడ జరగలేదు కాబట్టి సరిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఈ వారంలోనే మళ్ళీ సెటబెలో అనేటువంటి ఒక నౌక, దానిపైన కూడా అమెరికా దాడులు చేసింది. దాంట్లో కూడా 24 క్రూ మెంబర్స్లో 21 మందిని ఒమన్ కాపాడింది. కాబట్టి ఆ 21 మంది సర్వైవర్స్ మిగిలిపోయారు, 3 మాత్రం చనిపోవడం జరిగింది. మరి ఈ విధంగా అమెరికా చేసేటువంటి చర్యలను ఆపేటువంటి సమర్థత కానివ్వండి, ఆపే ఈ దూకుడును అరికట్టేటువంటి వాళ్ళు లేరా అంటే అసలు యునైటెడ్ నేషన్స్ కూడా ఈ వ్యవహారంలో తనకు పట్టనట్టు వ్యవహరించడం నిజంగా ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. కేవలం వీటో పవర్ ఉన్నటువంటి అమెరికా, అలాగే ఒక సూపర్ పవర్ అయినటువంటి అమెరికా ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ మౌన ముద్రను దాల్చిందా, లేకుంటే ఇదే చర్య కనుక వేరే వాళ్ళు చేపడితే ఎటువంటి చర్యలు తీసుకునే వాళ్ళో మనం అందరూ గ్రహించగలుగుతాం. అందువల్ల ఇప్పుడు ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ కూడా పవర్ సెంట్రిక్గా మారిపోయిందేమో అనేటువంటి కొన్ని ఫేవరెటిజం, నెపోటిజం లాంటి అంశాలు కూడా అందులో ఇంటర్నేషనల్ పాలసీస్లో కూడా చోటు చేసుకుంటున్నాయనేటువంటి నేపథ్యం కూడా మనం వింటున్నాం. అసలు ఈ యుద్ధంలో టార్గెట్ చేయవలసినటువంటి పోర్ట్స్ ఏంటి, అలాగే మనకు అన్క్లాస్ అనేటువంటిది ఉంది, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీస్ అని. అసలు సముద్రాలు, పర్వతాలు ఇవన్నీ కూడా మానవ జాతికి సంబంధించినటువంటి అంశాలు. అది ఏ దేశానికో, అది ఎంత పెద్ద సూపర్ పవర్ అయినా సరే, ఏ దేశానికి కూడా సంబంధించినటువంటి అంశాలు అవి. మానవాళికి కంప్లీట్గా సంపూర్ణంగా మానవాళి అందరికీ కూడా, మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సముద్రాలపై, అలాగే పర్వతాలపై, అలాగే న్యాచురల్ రిసోర్సెస్పై హక్కు ఉంటుంది. మరి ఇటువంటి హక్కులను కాలరాసేటువంటి అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ఈరోజు మనం చూస్తున్నట్టయితే అన్క్లాస్ ఏదైతే ఒక ప్రొవిజన్స్ ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఇరాన్ ఆపటము తప్పే, అలాగే అమెరికా ఈ విధంగా నౌకల్ని అడ్డుకట్ట వేయటం. ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు ఈ ప్రాంతంలోనే ఆల్మోస్ట్ 1 month or 2 monthsలోనే 8
ఆయిల్ ట్యాంకర్స్ను, బిగ్ ఆయిల్ వెజల్స్ను అమెరికా బ్లాక్ చేసింది. అలాగే ఆల్మోస్ట్ 133 వెజల్స్ను రీడైరెక్ట్ చేసింది. అంటే మనం అమెరికాకి ఈ ప్రొవిజన్ కానీ ఈ అధికారం ఎవరిచ్చారండి? అలాగే హెర్మోస్ స్ట్రైట్ను ఆపివేసేటువంటి క్లోజ్ చేసే అధికారం ఇరాన్కి ఎవరిచ్చారు? అసలు ఈ రెండు దేశాలు ఈ విధంగా ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉంటే పెద్ద దిక్కుగా యునైటెడ్ నేషన్స్ ఎందుకు హెచ్చరికలు చెప్పటం లేదు? అలాగే హెచ్చరికలు చేయటం మాత్రమే కాదండి, యాక్టివిటీస్ని ఎందుకు ఆపటం లేదు? వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని ఇప్పుడు ప్రశ్నించవలసినటువంటి ఒక ఆవశ్యకత కూడా ఏర్పడుతోంది. ఎందువల్ల అంటే యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది ఒక అన్ని దేశాలని సమన్వయంగా ఉంచేటువంటి ఒక సంస్థగా ఉండాలి. కానీ కేవలం సూపర్ పవర్స్ అయినంత మాత్రాన వాటి విషయంలో ప్రత్యేకమైనటువంటి హామీలు కానీ మినహాయింపులు కానీ ఇవ్వరాదు. మనం ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి అతిపెద్ద సమస్య అయినటువంటి మరొక సూపర్ పవర్ చేసే ఆగడాల విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. చైనా తన దూకుడుతో ఎంటైర్ అంటే పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి ఒక పార్ట్ అయిన సౌత్ చైనా సీని తనది అంటోంది. అక్కడ ఏర్పడినటువంటి న్యాచురల్ ఐలాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తనమంటోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ నిర్మించుకుంటోంది, వార్ బేసెస్గా వాటిని రీక్రియేట్ చేసుకుంటోంది. అలాగే అక్కడ మిగతా ఐలాండ్స్ విషయంలో కూడా రీఇంజనీరింగ్ చేస్తుంది. అక్కడ ఉన్న రేర్ ఎర్త్ మినరల్స్ తనదంటోంది. సముద్రంలో ఉన్నటువంటి ఫ్లోరాఫానా తనకు సంబంధించింది అంటోంది. వేరే వ్యక్తి అక్కడికి రాకూడదని నిర్బంధం చేస్తోంది. ఒకవైపు అమెరికా తన అన్ని రకాలుగా ఇరాన్లో ఉన్న పోర్ట్స్ను మూసివేయటం, అలాగే సౌత్ చైనా సీ తనది అని అనటం, ఇరాన్ వచ్చేసి హెర్మోస్ స్ట్రైట్ను ఈ విధంగా క్లోజ్ చేయటం. మరి వీటన్నిటినీ కూడా ఎందుకు యునైటెడ్ నేషన్స్ ఆపలేకపోతుంది అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది. ఎందువల్ల అంటే ఈరోజు దాడి చూసారా, ఎంత అనాగరికమైన దాడి. అక్కడ అమెరికా చెప్తున్నది ఒకటే, ఆ ఆయిల్ ట్యాంకర్లో ఉన్న వాళ్ళు భారతీయులు అనేటువంటి నాలెడ్జ్ మాకు లేదు అంటున్నారు. మరి ఇది నిజంగా విశ్వసించదగినటువంటి సమాచారం అంటే ఎట్టి పరిస్థితిలో కాదనే చెప్పాలి. మనకున్నటువంటి షిప్పింగ్ మినిస్టర్ కూడా సర్బానంద్ కూడా దీన్ని స్పష్టంగా చెప్పారు. ఎందువల్ల అంటే ఈ దాడి అనేటువంటిది అమెరికన్స్ తెలిసే చేశారనేటువంటి ఒక అభిప్రాయంతోనే ఉన్నారు. ఇది సెకండ్ టైం జరగటం వల్ల ఖచ్చితంగా అమెరికాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరు తెలిసే ఈ విధంగా ఇది ఇండియన్ క్రూ మెంబర్స్ ఉన్నారని తెలిసి కూడా వాళ్ళపై దాడి చేయడం ఏంటి అని ఇండియా నిలదీస్తోంది. మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే అసలు చమురుని ఈ విధంగా ఆపడానికి, అలాగే ఈ పోర్ట్స్ నిర్బంధించడానికి, ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఒక భయానకమైన పరిస్థితుల్లోకి నెట్టడానికి ఈ దేశాలకు ఉన్నటువంటి ప్రత్యేకమైన అధికారాలు ఏంటి, వాటికి ఉన్నటువంటి మినహాయింపులు ఏంటి అని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. యూరోపియన్ యూనియన్ కూడా అన్ని అంశాలను దగ్గరుండి గమనిస్తోంది, తీవ్రంగా ఖండిస్తోంది. ఎందువల్ల అంటే ఇక్కడ తప్పు అనేటువంటిది ప్రతి దేశం పైన కూడా ఉంది. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే కేవలం స్వార్థపరమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం, అలాగే స్వార్థపరంగా తమ దేశానికి ఏదో మంచి కావాలనేటువంటి ఒక ఉద్దేశం, మిగతా దేశాలు ఏమైపోయినా పర్వాలేదనేటువంటి ఒక ధోరణి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అమెరికాకు ఇది పద్ధతి కాదు అని అమెరికా కూడా హెచ్చరిక ఇక్కడి నుంచి పంపుతున్నాం. ఎందువల్ల అంటే మీరు ఇప్పుడు ఆ పోయిన 3 ప్రాణాలను తీసుకొని రాగలదా అమెరికా? అసలు అమెరికా ప్రపంచ దేశాల్లో ఎందుకు ఈ విధంగా భయోత్పాతాలని సృష్టిస్తోంది? ఇరాన్తో కూడా కేవలం మీ స్వార్థం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే నిజంగా మీ హెల్ప్ అడిగినటువంటి తైవాన్కు మీరు ఎందుకు ఆ విధంగా అష్యూరెన్స్ ఇవ్వలేకపోయారు? మీకు అక్కడ సేఫ్టీ ప్యాక్ట్ మీద మీరు సంతకం చేశారు కూడా, మీ బాధ్యత. అయినా మీరు ఇప్పుడు చైనాతో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నందువల్ల చైనాతో చెడుగా ఉండటం ఇష్టం లేక చైనాపై దాడి అవుతుంది కాబట్టి దానికి వెనకంజ వేసి మీరు ఈరోజు తైవాన్ను కూడా వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీ ఇంటర్నేషనల్ డిప్లొమసీ, మీ యొక్క ఫారెన్ పాలసీ. మరి ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం చూస్తున్నాం ఈ చమురు అనేటువంటిది ఎంత విలువైందో అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ది ఎనర్జీ డ్రైవర్. కాబట్టి ముఖ్యంగా మనకి ఏషియన్ కంట్రీస్లో మనం వి డిపెండ్ ఆన్ ది ఆయిల్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. ముఖ్యంగా ఇండియా కానివ్వండి, చైనా కానివ్వండి, మిగతా ఈ దేశాలన్నీ కూడా మనకున్నటువంటి రిసోర్సెస్, దీనికి సంబంధించిన రిసోర్సెస్ విషయంలో మనకి డిపెండెన్సీ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇటువంటి అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. అందువల్లే ఇండియాలో మరొక రెవల్యూషన్ కూడా జరుగుతుంది. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్, ఎస్పెషలీ బయోఫ్యూయల్స్ గురించి కూడా ఒక పెద్ద రెవల్యూషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాలక్రమేణా
మన డిపెండెన్సీ అనేటువంటిది డెఫినెట్గా తగ్గిపోతుంది. అలాగే అంతర్జాతీయంగా మనం కోరేది ఒకటే, అసలు ఒక దేశంపై దాడికి ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా కూడా మనకు ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా చాలా స్పష్టంగా చెప్తోంది ఎవరితో ఎవరు యుద్ధం చేయాలి, వాట్ ఆర్ ద మీన్స్, మోడ్, మెథడ్, ఇవంతా స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రొవిజన్స్ను అతిక్రమించి ఇప్పుడు ఈ దేశాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రాణహాని అనేటువంటిది మనం చూస్తూ ఉంటే గల్ఫ్ యుద్ధం జరిగింది, ఇప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీన్ వార్ జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వార్స్ జరుగుతున్నాయి. మళ్ళీ ఇజ్రాయిల్ ఇరాన్ వార్ జరుగుతుంది, బ్యాక్డ్ బై యుఎస్. ఒక పక్క 4-5 ఏళ్లుగా రష్యా అండ్ యుక్రెయిన్ వార్ కొనసాగుతుంది. అలాగే కాంగోలో యుద్ధాలు ఉన్నాయి, అలాగే మాలీలో భీకరమైన దాడులు ఉన్నాయి. ఇక మనం చూసినట్టయితే ఆఫ్రికన్ కంట్రీస్లో ఎడతెగని యుద్ధాలు, ఒకవైపు పావర్టీ, ఒకవైపు ఈరోజు చూస్తే ఎబోలా వైరస్ ఉంది, సూడాన్ ఇక్కడంతా కూడా, అలాగే ఒకవైపు బీదరికం ఉంది, పేదరికం ఉంది, అలాగే తిండి కూడా, ఇన్ఫెంట్స్ కూడా తిండి లేని ఒక దుస్థితి ఉంది. మరి వీటన్నిటిని చూస్తూ ఉంటే ఈ ప్లానెట్ గురించి, అసలు ఈ యొక్క మనం ఉంటున్నటువంటి ఈ ఎంటైర్, ఇప్పుడు ప్రతి దేశం కూడా తన దేశం గురించి తన గురించి ఆలోచన చేస్తోంది, కానీ ఈ అన్ని దేశాలు ఉన్నటువంటి ఈ భూమి గురించి మనం ఆలోచన చేయాలి. అలాగే ప్లానెట్ యొక్క హెల్త్, మీరు వాడే కెమికల్ వెపన్స్ కానివ్వండి, అలాగే మీరు చేసేటువంటి ఈ అట్రాసిటీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు చమురు ఆయిల్ ట్యాంకర్స్పై మీరు దాడి చేస్తున్నారు, చేయటం వల్ల ఆయిల్ అనే స్పిల్ కావటం వల్ల ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రాణుల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా పరిస్థితి ఏంటి, అలాగే రేడియో యాక్టివ్ మెటీరియల్ డంపింగ్ చేస్తున్నారు, దానివల్ల అక్కడ ఉన్నటువంటి సముద్రాలు ఎలా కలుషితం అవుతున్నాయో మీరు చూస్తున్నారు. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం ఎల్ నినో లాంటి ఎఫెక్ట్స్ కూడా అక్కడ ఉండటం వల్ల ప్రపంచ దేశాలన్నీ వణికిపోతూ ఉన్నాయి. మనిషి చేసే తప్పిదాల వల్ల మొత్తం మానవుల యొక్క కంప్లీట్, అంటే ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ అట్ రిస్క్ అనేది మనం గమనించాలి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు కాబట్టి అమెరికా కానీ, ఇరాన్ కానీ, అలాగే ఇప్పుడు యుద్ధాల్లో ఉన్న ఏ దేశాలు కానీ దూకుడును, అలాగే వాటి యొక్క ఒంటెద్దు పోకటిని పక్కకు పెట్టి దే షుడ్ సిట్ అండ్ రిజాల్వ్ దెమ్ త్రూ డైలాగ్ అక్రాస్ ది టేబుల్. ఈరోజు మనం చూసినట్టయితే చాలా మటుకు రిజాల్వ్ చేసుకోగలిగినటువంటి సమస్యలే ఉన్నాయి. కేవలం ఈగోయిజం అండ్ ఒక రకంగా మనకున్నటువంటి ఒక ఆధిపత్య ప్రదర్శన కోసమే ఈరోజు యుద్ధాల్లో చాలా మటుకు చాలా దేశాలు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో నిజమైన నీడ్ లేదని మనం గుర్తించాలి. అలాగే ఈ జరిగే యుద్ధాల వల్ల ఎకనామిక్గా ప్రపంచం ఎంత కోల్పోతోంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కేవలం మన దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా కూడా. ఇప్పుడు కొన్ని దేశాలు, ఇండోనేషియా అటువంటి చోట పెట్రోల్ అండ్ డీజిల్ అయిపోయి వాళ్ళు ఎంత అవస్థపడుతున్నారు. కొన్ని దేశాల్లో పవర్ కూడా లేదు. మరి ఇలాంటి ఒక నేపథ్యం మన ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు కష్టపడినా కూడా, ఎవరు ఇబ్బంది పడినా కూడా అది మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా భావించాలి. వీఆర్ నాట్ డివైడెడ్ జస్ట్ బై ది నేమ్స్, ఇది ఈ దేశం అది ఆ దేశం అనేటువంటి ఒక భావన అనేటువంటిది మనం తొలగించి ఇండియన్ కాన్సెప్ట్ వసుదైక కుటుంబకం, అంటే ద హోల్ ఎర్త్ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఎంత అద్భుతమైన ఒక మెసేజ్ చూడండి. వసుదైవ కుటుంబకం అంటే ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. మరి అటువంటి ఒక కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఈ అనర్థాలన్నీ కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.